19-24 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలను పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశాం. పంపిణీ చేశారండి. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వెంటనే పర్సనల్గా నాకు మెసేజ్లు ఏంటంటే, అమరావతి మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను ఆ సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు, అది చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే, ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి? రైట్. చంద్రశేఖర్ గారు, అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు, దీంతో పాటు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో నకిలీవి తయారు చేశారు. ఇది టీటీడీ రికార్డ్స్ను బట్టి తెలుస్తోంది. టీటీడీ రికార్డ్స్లో రాసుకుందా మేము నకిలీ నెయ్యి కల్తీ నెయ్యి తీసుకొచ్చి తయారు చేశామని టీటీడీ రికార్డ్స్ రాసుకుందా? పోనీ సిబిఐ ఏమైనా చెప్పిందా? నిజంగా టీటీడీ రికార్డ్స్లో రాసుకుంటుందా? రెండోది, ఇంతకుముందేమో జంతువుల కొవ్వుతో కలిపినటువంటి లడ్డూలు అన్నారు, ఇప్పుడేమో రసాయనాలతో కలిపిన లడ్డూలు అయోధ్యకి వెళ్ళాయి అని అంటున్నారు. ఏంటిది? కొంచెం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించినట్టు నిజ జీవితంలో నటించటం మానేసి పాలనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఇంత పెద్ద వ్యవహారాన్ని మాట్లాడేటప్పుడు బాధ్యతగా సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఏం చెప్తుందో చూస్తే వారికి నిజాలు తెలుస్తాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా వారు చెప్పినటువంటి అంశానికి సంబంధించి టీటీడీ ఆ లడ్లుని ఎవరు డబ్బుతోటి ఎవరు పంపినటువంటి నెయ్యితోటి తయారు చేసి ఆ లడ్లు పంపించిందో టీటీడీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ వెబ్సైట్లో ఉంది. అది చదువుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అయోధ్యకి సప్లై చేసినటువంటి లడ్డులు ఎవరు చేయించి పంపించారు అంటే క్లియర్గా మైహోం రామేశ్వరరావు గారు ఆ బీజేపీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి అని ఒక్క సెకండ్ ఏఐని అడిగినా చెప్తుంది. మరి ఏమి పని చేయకుండా అటు ఇటు విహారయాత్రలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలిసే అవకాశం ఎక్కడుంటుంది? రెండవది, వారు మాట్లాడినటువంటి అంశాల మీద వారే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంక చెప్పడానికి బుకాయించడానికి ఏమీ లేదు. ఆలీబాబా, బోలే బాబా, అందరి బాబా, చంద్రబాబా అని అర్థమైపోయిన తర్వాత చంద్రబాబాని ఏ విధంగా కూడా ఆయన ధిక్కరించలేడు. కాబట్టి ఆ అంశం జోలికి వెళ్ళట్లా. మొన్న హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూ మొన్న హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ, అచ్చెన్నాయుడు గారు కూడా ఈ వ్యవస్థ ఎప్పుడూ కూడా దేవాలయాలకి వాటికి సప్లై చేయడానికి ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు, సప్లై చేయకూడదు అనేటటువంటి ఒక తీర్మానం తీసుకుంది. హెరిటేజ్ ఎప్పుడు బల్క్లో సప్లై చెయ్యదు, చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యలేదు అని చెప్పేసి వారు మాట్లాడారు. అది ఎంత అబద్ధం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో హెరిటేజ్ సంస్థ టీటీడీ నెయ్యి సప్లై చేసేటటువంటి కాంట్రాక్ట్ కోసం బిడ్ వేసింది సార్. ఆ పేపర్ ఇది. ఆ రోజు ఆ జీవోలో ఉన్నటువంటి ఆ టెండర్ బిడ్లో వారి సంఖ్య 3 నంబర్ 117.79 రూపాయలకి 75 రూపాయలకి 117.75 రూపాయలకి టిన్నుల ద్వారా సప్లై చేస్తానని హెరిటేజ్ కంపెనీ బిడ్ వేసింది. అలాగే ట్యాంకర్ల ద్వారా 113.90 రూపాయలకి సప్లై చేస్తానని హెరిటేజ్ సంస్థ బిడ్ వేసింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పేయన్ని అబద్ధాలు, అసత్యాలు. ఏ రోజుకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అంశాలపై తప్పించుకోలేక సమాధానం చెప్పటానికి బుకాయించే కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పటానికి చక్కటి ఉదాహరణే ఈ యొక్క పేపర్ సార్. హెరిటేజ్ సంస్థ 2002లోనే నెయ్యి సప్లై చేయటానికి తెరలు తీసింది. ఇప్పుడు ఆ పేరు బయటికి రాకుండా ఇందాపూర్ అనో, ప్రీమియర్ అనో, లేకపోతే వైష్ణవి అనో, లేకపోతే బోలే బాబా అనేటటువంటి సంస్థలతోటి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని లోపాయికారి భాగస్వాములు చేసుకొని సప్లై చేస్తుంది. ఈ నెయ్యి
రేటు పెరగడం వలన లాభం ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఉన్న డైరీలన్నీ వారివే కాబట్టి రేటు పెరగడంలో వాళ్ళకి లాభం ఉంటుంది కాబట్టి ధనార్జన కోసం చేసినటువంటి ఒక వ్యక్తిగత కార్యక్రమంగా దీన్ని చూడొచ్చు. ఇది హెరిటేజ్కి సంబంధించినటువంటి నెయ్యి సార్. 620 రూపాయలకి ఇవాళ ఇప్పుడు ఈ క్షణాన స్విగ్గీలో మీరు ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తే 620 రూపాయలకి లీటర్ నెయ్యి అమ్ముతున్నారు. మరి 1000 రూపాయలకి నెయ్యి రాదు అని చిట్చాట్లో చెప్పినటువంటి లోకేష్ గారు ఇదేం పందికోవ అమ్ముతున్నాడా? దీనికి సమాధానం చెప్పాలి. హెరిటేజ్ సంస్థ దీనికి ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి. రెండవది, అనేక విషయాల్ని అబద్ధాలు చెప్తూ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా 338 జీవో గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 338 జీవో 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2 కొండలుగా 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి వారు జీవో ఇచ్చారు. 338 జీవో నంబరు అని వారు మాట్లాడారు సార్. ఎంత పచ్చి అబద్ధం అంటే సార్ ఇది ఆ జీవో కాపీ సార్. ఈ జీవో కాపీలో నేను మీకు హైలైట్ చేసినటువంటి అంశాన్ని మీరు కానీ జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాసింది ఏంటంటే సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియా యాజ్ తిరుమల టౌన్షిప్. ఈ ప్రపోజల్ అండి, ఈ జీవో 338 చాలా ఏరియాని, ఎక్కువ భాగం ఏరియాని టీటీడీలో కలపడానికి నేను ప్రపోజల్ పంపిస్తున్నాను అని దీనిలో రాసింది. ఇది ఎవరి ద్వారా పంపించారంటే సార్, ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు సార్. టీటీడీకి సంబంధించింది ఒక చిన్న హిస్టరీ కూడా చూడాలి. దీన్ని పట్టుకొనే వీళ్ళు విపరీతంగా వీళ్ళు ట్రోల్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీస్తూ 7 కొండలు కాదు 2 కొండలని అసత్య ప్రచారం చేసినటువంటి జీవో ఇదే సార్. ఈ జీవోలో ఎక్కడా కూడా తిరుమల కొండ పరిధి గురించి కానీ, తిరుమల కొండలు 2 అని కానీ 7 అని కానీ దాని ప్రతిష్ట గురించి కానీ ఎక్కడా లేదు సార్. ఇది ఎందుకు తెచ్చినటువంటి జీవో అంటే పంచాయతీరాజ్ శాఖ ఎలక్షన్స్ జయచంద్రారెడ్డి అనేటటువంటి జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి 2005లో కోర్టులో కేసేశాడు సార్. ఏమని కోర్టులో కేసేశాడంటే పంచాయతీ ఎలక్షన్స్ తిరుమల తిరుపతి ఈ పరిధిలో జరగట్లేదు, అక్కడ నివాసాలు ఉన్నటువంటి తిరుమల కొండ కాకుండా అంటే గుడి ఉన్న ప్రాంతం కాకుండా కింద ఉన్నటువంటి ప్రజలకి ఎలక్షన్స్ జరగట్లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది ఇక్కడ ఎలక్షన్స్ మీరు పెట్టాల్సిందే అని హైకోర్టుకు వెళ్ళారు సార్. హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కాదు అక్కడ ఎలక్షన్స్ జరగడానికి వీలే లేదు, అది పవిత్రమైనటువంటి స్థలము కాబట్టి అక్కడ ఆ పరిధిని కూడా పెంచండి, పెంచకపోతే ఈ రకమైనటువంటి చిక్కులు వస్తాయి, కోర్టుకు వెళుతున్నారు కాబట్టి అని పంచాయతీరాజ్ శాఖ ద్వారా, దేవాదాయ శాఖ ద్వారా ఇప్పించారు. నిజంగా పరిధిని నిర్ణయించేది ఎవరు సార్? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడన్నా కానీ ఇది 2 కొండలు ఇవి 7 కాదు అనేటువంటి పదం ఉన్నటువంటి జీవో ఎక్కడన్నా ఉంటే, రెవెన్యూ శాఖ ఇచ్చింది కానీ ఉంటే బయట పెట్టొచ్చుగా. ఈ 338 ఏంటి? పరిధిని పెంచుతున్నట్టుగా సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియాస్ యాజ్ తిరుమల టౌన్షిప్. తిరుమల టౌన్షిప్ కి ఇంకా ఏరియా పెంచుతూ జీవో ఇచ్చారు సార్. అంటే దాని అర్థం ఇంకొకటి సార్, దీనిలో ఒక చిన్న పదాన్ని మనం మాట్లాడాలి. 10.1/3 స్క్వైర్ మైల్స్ 1870లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అంటే 10.1/3 స్క్వైర్ మైల్స్ అంటే 27.5 స్క్వైర్ కిలోమీటర్స్. ఈ పరిధిని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర స్థలంగా వారు గుర్తించారు 1870లో. ఆ తర్వాత సార్ 1965లో ఒక జీవో వచ్చింది. గవర్నమెంట్ ఒక్క నిమిషం, చాలా ఇంపార్టెంట్ సార్. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ జీవో నంబర్ 1784 బౌండరీస్ వేశారండి అప్పుడు. ఆ తర్వాత 1986లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్టిస్ చల్లా కొండే కమిటీ వేసి ఇదే ఏరియాని 27.5 స్క్వైర్ కిలోమీటర్ల ఏరియానే తిరుమల కొండగా గుర్తిస్తూ వారు జీవో ఇచ్చారు సార్. జీవో నంబర్ కూడా ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్లో వచ్చింది. జస్టిస్ చల్లా కొండే గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం 27.5 స్క్వైర్ కిలోమీటర్లు అంటే 2007లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పరిధి ఎంత కాదు, ఇది దాదాపు 300 స్క్వైర్ కిలోమీటర్ల పైనే దీని విస్తీర్ణం. 7 కొండలు కూడా
పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యొక్క ప్రాంతం అని ప్లీజ్ సార్ ప్లీజ్ వారు జీవో Right. తీసుకొచ్చారు సార్. జీవో తీసుకొచ్చి తిరుమల కొండ యొక్క ప్రతిష్టని పెంచి తిరుమల క్షేత్రం కోసమే ఒక ప్రత్యేకమైన టీవీ ఛానల్ పెట్టారు. ఇవాళ ఏబిఎన్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి TV5 ఎవరైతే చైర్మన్గా ఉన్నాడో వారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక్క అంశాన్ని కూడా లైవ్లో ఎందుకు చూపించరు? వారు అన్నట్టుగా ఒక్కొక్క 3 గంటలు లైవ్ వేయొచ్చు కదా. అంటే ఇదంతా కూడా ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేకులుగా ముద్రించడానికి, మతపరమైనటువంటి అంశాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం, అలాగే ధనార్జన కోసం, రేటు పెంచుకోవడం కోసం 278 రూపాయల కోసము, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం చేసినటువంటి అంశం సార్ ఇది. కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ.